ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ధ్యాయేద్భద్రాద్రివైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్రధనుర్బాణధరం సౌమిత్రిసేవితం. భగవద్బంధువులారా, భద్రాచల దివ్యక్షేత్రం చారిత్రకంగా ప్రసిద్ధమైన క్షేత్రం, పౌరాణికంగా కూడా ప్రసిద్ధమైన క్షేత్రం. పౌరాణికంగా కనుక చూస్తే వేదవ్యాస మహర్షి లోకానికి అనుగ్రహించిన 18 పురాణములలో బృహత్తమమైన పురాణం బ్రహ్మపురాణం. ఆ బ్రహ్మపురాణంలో గౌతమీ మాహాత్మ్య ఖండము అనేటువంటి విభాగంలో 112వ అధ్యాయంగా భద్రాచల క్షేత్ర చరిత్ర చెప్పబడి ఉన్నది. ఏ పురాణములో అయితే ఒక క్షేత్రము యొక్క వైభవం అంతా తెలియబడి ఉంటుందో ఆ క్షేత్రమును పురాణ ప్రసిద్ధ క్షేత్రము అని అంటారు. మనకి తెలిసిన సంవత్సరాల ప్రకారంగా సుమారు 5000 సంవత్సరముల క్రితం వేదవ్యాస మహర్షి భద్రాచల క్షేత్ర చరిత్రని బ్రహ్మపురాణంలో పొందుపరచి లోకానికి అనుగ్రహించాడు. తద్వారా ఇది పురాణ ప్రసిద్ధమైన క్షేత్రం. చారిత్రకంగా ప్రసిద్ధి అనగానేమి? చరిత్రలో తమ ప్రజ్ఞాపాఠవాలతో కానీ, లేదా ప్రతిభా వ్యుత్పన్నతతో కానీ, లేదా భక్తి ప్రపత్తులతో కానీ సమాజాన్ని ప్రభావితం చేసిన మహనీయులు కొందరుంటారు. ఆ మహనీయుల యొక్క చరిత్రలతో ముడిపడి ఉండుట దాని చారిత్రక ప్రసిద్ధి అని అంటారు. మన భద్రాచలాన్ని గనక గమనిస్తే భక్త రామదాసు చాలా గొప్ప మహనీయుడైన, మన సమాజాన్ని తన రామభక్తితో గొప్ప ప్రభావితం చేసిన మహనీయుడు, రామభక్తి ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన మహావాగ్గేయకారుడు భక్త రామదాసు గారు. ఆ మహనీయుని యొక్క చరిత్రతో ముడిపడి ఉంటుంది భద్రాచలం. భక్త రామదాసు కథే భద్రాచలం కథ, భద్రాచలము కథే భక్త రామదాసు కథ అన్నంత తాదాత్మ్యాన్ని పొందిన జీవనము కలిగిన వాడు రామదాసు గారు. కాబట్టి ఒకటి పురాణం పరంగా భద్రమహర్షి యొక్క తపఫలమే మనకి భద్రాచలము అని తెలుస్తుంది. చరిత్ర పరంగా భక్త రామదాసు గారి యొక్క భక్తి తాత్పర్యముల యొక్క నిలువుటద్దమై భద్రాచల క్షేత్రం ప్రకాశిస్తుంది. భద్రాచల క్షేత్రాన్ని ఎవరు సేవించాలనుకున్నా ఈ మహనీయులిద్దరినీ స్మరించాలి. భద్రమహర్షే లేకపోతే, ఆయన తపస్సే సాగకపోతే, ఆ తపఃప్రభావము భగవంతుని కదిలించకపోతే భగవంతుడు ఒక అద్భుతమైన విలక్షణమైన రూపంతో భద్రాద్రిలో వెలసి ఉండేవాడే కాడు. అన్ని చోట్ల ఉండే రాముడు ఒకలా ఉంటాడు, భద్రాద్రిలో ఉండే రామచంద్ర ప్రభు విలక్షణమైన రీతిలో ఉంటాడు. ఏమా తేడా? అన్ని చోట్ల రామచంద్ర ప్రభువు కోదండరాముడై నిలబడి 2 చేతులతో ధనుర్బాణాలు ధరించి ఉంటాడు. కొన్ని చోట్ల పట్టాభిరాముడై 2 చేతులతో ధనస్సు ధరించి అభయాన్ని ప్రసాదిస్తూ ఉండవచ్చుగాక. ఏ క్షేత్రంలో, ఏ మందిరంలో ఎక్కడ చూచినా రామచంద్ర ప్రభువు ద్విభుజ రఘునందన అన్నట్లుగా 2 చేతులతోనే ఉంటాడు. అదే కదా రామాయణం అంటే. రామాయణంలో భగవంతుడు మానవునిగా అవతరించాడు, మానవ సజాతీయుడయే అవతరించాడు. కాబట్టి మానవుడు ఎలా ఉంటాడో అదే రూపంతో తానున్నాడు. కాబట్టే ఎక్కడ రామచంద్ర ప్రభువుని మనం ఆరాధించుకోవాలనుకున్నా అక్కడ 2 చేతులతో ఉండే రామచంద్ర ప్రభువునే ప్రతిష్ఠించుకుంటాం తప్ప మనకి ఇష్టం వచ్చినట్లుగా రామచంద్రమూర్తి యొక్క రూపాన్ని మార్చుకునే అధికారం మనకు లేదు. శాస్త్రము కావాలి. శాస్త్రములో చెప్పబడినట్లే విగ్రహములు ఉండాలి తప్ప మనకి నచ్చినట్టు దేవుళ్ళని పెట్టుకోవడం, మనకి నచ్చిన వాళ్ళని దేవుళ్ళని చేసేయడం అనేది శాస్త్రీయమైన పద్ధతి కాదు. భగవంతుణ్ణి, రాముణ్ణి ఎలా పెట్టుకోవాలో శిల్పశాస్త్రము చెబుతుంది, ఆగమశాస్త్రము చెబుతుంది. ఇవి చెప్పిన వాటికంటే విలక్షణమైన రీతిలో భద్రాద్రిలో ఉంటాడు. అది గొప్పతనం. అది స్వయం వ్యక్తమైన క్షేత్రము అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? కనుక రాముణ్ణి మనకి ఇష్టం వచ్చినట్లుగా దేవుళ్ళని పెట్టుకునే స్థితి ఈనాడు మనకున్నది తప్ప
మన పెద్దలెవరూ శాస్త్రము తప్పి మూర్తులను పెట్టేవారు కారు కాబట్టి భద్రాద్రిలో ఉండే మూర్తిని చూస్తే శాస్త్రములలో చెప్పబడి ఉన్నదానికంటే విలక్షణంగా ఉన్నది కాబట్టి భద్రాద్రి రాముడు పురాణ ప్రసిద్ధమైన స్వయం వ్యక్తమైన మూర్తి అని తెలుస్తుంది. ఇలా స్వయం వ్యక్తం కావడానికి భద్ర మహర్షి యొక్క తపస్సే కారణం. ఎవరా భద్ర మహర్షి అని అంటే గనక త్రేతాయుగంలో రామచంద్రమూర్తి యొక్క వనవాసం దాకా మనం వెళ్ళి గమనించవలసి ఉంటుంది. త్రేతాయుగంలో రామచంద్రమూర్తి యొక్క వనవాసం చాలా విలువైన కాలం. మనకి రామాయణాన్ని చూస్తే రాముడు పుట్టిన సందర్భము కొద్దిగానే ఉంటుంది, రాముడు రాజ్యం చేసిన సందర్భము కొద్దిగానే ఉంటుంది. మధ్యలో కథ అంతా కూడా దాదాపుగా అరణ్యవాసం గురించే సాగుతుంది. అంటే వనవాసపు కథయే లోకానికి చాలా అవసరమని వాల్మీకి ఆ వనవాస కథనే విస్తృతిగా మనకు అందించాడు. కాబట్టి వనవాసము 14 ఏళ్ల వనవాస కాలము రామచంద్రమూర్తి యొక్క కథలో చాలా విలువైన సమయం. దానిని మన పెద్దలు 3గా విభజిస్తారు. 10 ఏళ్ల కాలం ఒకటి, మధ్యలో 3 ఏళ్ల కాలం ఒకటి, తర్వాత 1 ఏడాది కాలం ఒకటి. 10 + 3 + 1 కలిపితే 14 సంవత్సరాల వనవాసం జరుగుతుంది. ఈ 14 ఏళ్ల వనవాస కాలంలో 10 ఏళ్ల పాటు రామచంద్రమూర్తి అయోధ్యలో బయలుదేరిన తర్వాత నడుస్తూ నడుస్తూ అక్కడక్కడ కొద్ది కాలం ఉంటూ అక్కడక్కడ ఉండే మహర్షుల్ని సేవిస్తూ వారి దేవుళ్ళని అందుకుంటూ అగస్త్య మహర్షిని సేవించేంత వరకు పట్టిన కాలం 10 ఏళ్ల కాలం. అదంతా మామూలుగా జరిగిపోతుంది. అలా పెద్ద విశేషములే ఉండవు. రాముడు ప్రయాణిస్తాడు, మహర్షుల్ని సేవిస్తారు, వాళ్ళు దీవిస్తారు, మళ్ళీ బయలుదేరుతాడు. అలా 10 ఏళ్ల కాలం గడిచిన తరువాత 11వ ఏడు ప్రారంభమైన సమయంలో అగస్త్య మహర్షుల వారిని సేవిస్తాడు రామచంద్ర ప్రభు. అగస్త్య మహర్షుల వారు తల త్రికాలవేది. ఆయన రావణాసుని యొక్క రాజ్యములను, రావణాసుని యొక్క దుర్మార్గాన్ని కూడా ఆపి ఒక బోర్డర్లో కూర్చున్న మహాసైనికుల్లా కాపాడుతూ ఉండే మహనీయుడు అగస్త్య మహర్షి అనంటే. మనం ఈనాడు తెలుగు భాష మాట్లాడుతున్నామే, ఈ తెలుగు భాషకి మూలములైన భాషములు కొన్ని ఉంటాయి. మన భారతీయ భాషలన్నీ కూడా 2గా వింగడిస్తే, 2గా విభజిస్తే సంస్కృత భాషా కుటుంబమని, ద్రావిడ భాషా కుటుంబమని ఉంటాయి. దీని లింగ్విస్టిక్ అనేటువంటి భాషాశాస్త్రం మనం గమనించవచ్చు. సంస్కృత భాషా కుటుంబములకు చెందినవే ఉత్తరాదిలో ఉండే మైథిలీ భాష కానీ, హిందీ భాష, ఇవన్నీ కూడా రకరకాలుగా ఉండే భాషలన్నీ కూడా సంస్కృత భాషా కుటుంబానికి చెందినవి. మన తెలుగు అయినా, మలయాళమైనా, కన్నడమైనా, తమిళమైనా, ఇంకా టెంకిణి, కొంకిణి ఇలాంటి చాలా భాషలు ఉన్నాయే, ఇవన్నీ ద్రావిడ భాషా కుటుంబములకు చెందినది. ద్రావిడ భాష అనేది చాలా మూలమైన భాష. ఆ ద్రావిడ భాషకు పుట్టిన పిల్లలలో ఒకటి మన తెలుగు భాష కూడా. అలాంటి మన ఈ భాషలన్నింటికీ మూలమైన ద్రావిడ భాషను లోకానికి అనుగ్రహించిన మహనీయుడు అగస్త్య మహర్షి అని అంటే. దక్షిణ భారతంలో ఉండేటువంటి సంస్కృతి సంప్రదాయములకు మూలకర్త, పరస్పర ప్రయోగములైనటువంటి ఈ రెండింటికి కూడా మూలకర్త అగస్త్య మహర్షి. అలాంటి వారిని రామచంద్ర ప్రభువు సేవిస్తే ఆ మహర్షి రాముణ్ణి రాక్షసమర్దనుడిగా చేసి, రాక్షస పీడ ఈ లోకంలో లేకుండా చేసి, మళ్ళీ రాముని యొక్క అవతారానికి పారమార్థ్యాన్ని సమకూర్చడం కోసం ఆ అగస్త్య మహర్షి ఒక ప్రాంతానికి పంపిస్తారు. అదే పంచవటి ప్రాంతం, జనస్థానము అని అంటారు. అక్కడే రామచంద్రమూర్తి 3 ఏళ్ల పాటు ఉన్నాడు. తర్వాత చివరి ఏడాది కాలము అంతా కూడా సీతమ్మ అపహరించబడిన తర్వాత తాను చేసేటువంటి యుద్ధోద్యోగం అంతా కూడా ఆ చివరి సంవత్సరంలో కనిపిస్తుంది. ఈ మధ్యలో ఉండే పంచవటిలో అంటే పర్ణశాలలో గడిచిన 3 ఏళ్ల కాలం చాలా గొప్ప కాలముగా, రావణాసుర వధకు శ్రీకారం చుట్టిన కాలము అదే. 3 ఏళ్ల పాటు ఒక దగ్గరే సీతారాములు స్థిరంగా ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశం మనకి తెలుగునాట మన అదృష్టం కొద్దీ భద్రాచల ప్రాంతం. అంటే అయోధ్య తరువాత సీతారాములు ఎక్కువ కాలం నివసించిన ఏకైక పవిత్ర భూమి మన భద్రాచల పరిసర ప్రాంతం. అలాంటి క్షేత్రం భద్రాచలం. అక్కడ ఉన్నప్పుడే సీతారాములు వనవిహార సమయంలో ఒకనాడు పర్ణశాల ప్రాంతం నుండి భద్రాచలానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉత్తరంగా ఉండే పర్ణశాల ప్రాంతము నుండి, పర్ణశాల ఆ కుటీరము నుండి వారిద్దరూ బయలుదేరి 40 కిలోమీటర్లు ఈనాటి లెక్కల ప్రకారంగా కొంత దూరం నడిచి వనవిహారం చేసే సమయంలో సీతమ్మ తల్లి అలసిపోయినదై
ఎక్కడైనా విశ్రాంతిని పొందుదామనుకుంటే సీతారాములిద్దరూ కూడా శిలాతలం మీద విశ్రమించారు. ఆశయిష్ట తదా తస్మిన్ రామ సీతా సమన్విత తత్రైకస్మిన్ శిలాపృష్ఠే. అక్కడ శిలాతలం మీద విశ్రమించారు. చాలా అపూర్వమైన ఆనందం కలిగింది సీతమ్మ తల్లికి, రామచంద్ర ప్రభువుకి. ఎవ్వరూ లేరు, ఏకాంత ప్రదేశం, గోదావరి చల్లటి శీకరములు వస్తున్నాయి, చుట్టూ ఉండేటువంటి పొగడ పూల సువాసనతో గుబాడిస్తున్న ప్రాంతం అది. అక్కడ విశాలమైన శిలాతలం మీద ఆ దంపతులిద్దరూ విశ్రమించి ఆనందాన్ని అనుభవించిన తరువాత రామచంద్రమూర్తికి అమితమైన ఆనందం కలిగింది ఆ శిలను చూస్తే. ఏ శిలాతలం మీదైతే మనం విశ్రమిస్తే ఇంత ఆనందం కలిగిందో ఆ శిలాతలంలో ఉండే జీవుడు గొప్ప జన్మను పొందుగాక అని దీవించాడు రామచంద్ర ప్రభు. ఇది సాధ్యమా? ఇది కుదురుతుందా? రాముడు మానవావతారం కదా, ఇలా దీవిస్తే జరుగుతుందా అని సందేహములు చాలా కలగవచ్చు మనకి. రామాయణాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే సీత మాత్రమే ఉన్నప్పుడు లేదా లక్ష్మణుడు మాత్రమే ఉన్నప్పుడు రాముడు చేసిన దివ్యములైన చేష్టితములు మనకు రామాయణంలో కనిపిస్తాయి. అలాగ సీతమ్మ తల్లి ఉన్నప్పుడు తన దివ్యత్వాన్ని ప్రకటిస్తూ రాముడు ఆ శిలను దీవించాడు, శిలలో ఉండే జీవుణ్ణి దీవించాడు. ఏ శిల అలా రాముని కోసం అలా తపస్సు చేస్తోందో తెలియదు కదా. మహర్షులు పూర్వకాలంలో తమ శరీరమును రాళ్ళుగా మలుచుకుని తపస్సులు ఆచరించేవారు, తపోభంగం కలగకుండా ఉండడం కోసం. అందుకనే ఏముని రాముని సేవ కోసమై ఇలాగ శిలగా ఇలను నిల్చెను. ఏ మహర్షి అలా శిలగా ఉన్నాడో తెలియదు, కానీ రామచంద్ర ప్రభు ఆ శిలాతలం మీద విశ్రమించినప్పుడు అమితమైన ఆనందం కలిగింది. సీతారాములై పుట్టినవారెవరు ఈ లోకంలో? లక్ష్మీనారాయణులు కదా. సాక్షాత్తుగా జగన్మాత పితరులైన లక్ష్మీనారాయణులే ఈ లోకంలో సీతారాములై పుట్టారు. సీతారాములై పుట్టక మునుపు ఆ క్షీరాబ్ధిలో శేషతల్పం మీద దంపతులు పడుకున్నప్పుడు ఎంత ఆనందాన్ని అనుభవించారో అంత ఆనందాన్ని ఆ శిలాతలం మీద విశ్రమించినప్పుడు పొందారు. మళ్ళీ ఆ లక్ష్మీనారాయణులే సీతారాములై పుట్టిన తరువాత అయోధ్యలో అంతఃపురంలో హంసతూలికా తల్పం మీద విశ్రమించినప్పుడు ఎంత ఆనందానుభూతిని పొందారో అంత ఆనందాన్ని కూడా ఆ శిలాతలం మీద పడుకున్నప్పుడు పొందారు. కాబట్టే రామచంద్రమూర్తి ప్రీతి సమన్విత, చాలా ప్రీతిని పొంది భవిష్యసి మహాత్మాత్వం భక్తోసి గిరిరూపధృతు, మాకింత ఆనందాన్ని కలిగించిన పూర్వ అవతార పారమార్థ్యాన్ని గుర్తు చేసినటువంటి ఓ శిలలో ఉండే జీవుడా, నీవు మళ్ళీ గొప్పవాడివై జన్మిస్తావు, భక్తుడివై తరిస్తావు అని రామచంద్ర ప్రభు దీవించి పర్ణశాలకు వెళ్ళిపోయిన తరువాత శూర్పణఖా ప్రవేశము తరువాత కథ అంతా మనకు తెలుసు. రావణ వధ దాకా జరిగింది. సీతమ్మను అపహరించడం, రావణ వధ చేయడం, రామచంద్ర ప్రభు రామచంద్రమూర్తి రామరాజ్యాన్ని పొంది పట్టాభిషిక్తుడై రాజ్యాన్ని చాలా అద్భుతంగా పరిపాలిస్తే లక్షల సంవత్సరముల క్రితం రాముడు పరిపాలించిన రామరాజ్యం ఇంకా రావాలని కోరుకునేంత అద్భుతంగా రామరాజ్యం సాగింది. అలా రామునిచే దీవించబడ్డ శిలలో ఉండే జీవుడే తరువాత జన్మను పొందెను అని వేదవ్యాస మహర్షి బ్రహ్మపురాణంలో ఈ క్షేత్రం యొక్క వైభవాన్ని తెలియజేస్తూ స ఏవ జాతో మేరోశ్చ మేరుదేవ్యాం శిలోచ్చయ, ఆనాడు రామచంద్ర ప్రభుచే దీవించబడిన శిలలో ఉండే జీవుడే ఇలాగా మేరు దంపతుల కడుపున పుట్టాడు. ఆ పిల్లవాడికి బృహస్పతి మహర్షి భద్రుడు అని నామకరణం చేశారు. ఎందుకు ఆ పేరు పెట్టారంటే బృహస్పతి మహర్షి త్రికాల వేది, త్రేతాయుగంలో రాముని యొక్క దివ్యానుగ్రహానికి పాత్రమైన శిలలో ఉండే జీవుడే మళ్ళీ ఇలా పుట్టాడు కాబట్టి రామభద్ర పదాంకత్వాతు భద్రాద్రిరితి విశ్రుత, రామభద్రుని యొక్క పాదస్పర్శ కలిగిన మహనీయుడు కాబట్టి ఈ పిల్లవాడికి రామభద్రుడని లేక భద్రుడని పేరు పెట్టాడు. ఆ పిల్లవాడు చాలా గొప్ప వ్యక్తి, కారణజన్ముడు, తపస్సు పండినటువంటి వాడు. రాముని యొక్క అనుగ్రహం చేత మళ్ళీ కారణజన్ముడై పుట్టాడు. నారద మహర్షి ద్వారా తారక మంత్రాన్ని పొందాడు. మళ్ళీ రాముణ్ణి చూడాలి అని కోరిక కలిగింది, తపస్సు ప్రారంభించాడు. అప్పటికి రామావతారం పూర్తి అయిపోయి ద్వాపర యుగం నడుస్తూ కృష్ణావతారం యొక్క కూడా ప్రారంభమైంది. అలా గొప్ప తపస్సు సాగింది భద్ర మహర్షి యొక్క తపస్సు. ఆ ద్వాపర యుగంలో జరిగినటువంటి ఆ తపస్సుకి దేవతలంతా కూడా ఎన్నో పరీక్షలు పెట్టారు. ఎందువల్ల అంటే తపస్సు చేసేవాని యొక్క ఏకాగ్రతని పరీక్షించడం ఒక ప్రధాన ప్రయోజనంగా
ఎన్నో ఆటంకాలు పెట్టినా ఏ ఆటంకానికి లొంగకుండా తపస్సును కొనసాగించాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవతలంతా, భయపడిన దేవతలంతా కూడా బ్రహ్మదేవుడిని ప్రార్థన చేశారు. బ్రహ్మదేవుడు వీరందరినీ తీసుకుని క్షీరసాంద్రముపేత్యతం నారాయణం జగన్నాథం అనేకై వేదపాఠకై క్షీరసముద్రానికి వెళ్ళారు. క్షీరసాగర మధ్యంలో శేషతల్పం మీద పడుకున్నటువంటి భగవంతుని కీర్తించారు. నారాయణం జగన్నాథం అనేకై అని నారాయణమూర్తిని ప్రార్థన చేశారు. ఏం కావాలి అని అడిగాడు ఆయన. భద్ర మహర్షి మీకోసం, మీ యొక్క దర్శనం కోసం తపస్సు చేస్తున్నాడు. ఏదో కోరికల కోసం తపస్సు చేసేవాడు కాడు ఆయన. మీ దర్శనమే పరమావధిగా తపస్సు చేస్తున్నాడు కాబట్టి అనుగ్రహించవలసినది అంటే ఆ వైకుంఠంలో ఉండే భగవంతుడు, 4 చేతులతో ఉండే ఆ నారాయణుడే మళ్ళీ దిగి వచ్చాడు కాబట్టే భద్రాచలంలో ఉండే రామచంద్ర ప్రభువుకి 4 చేతులతో ఉంటాడని బ్రహ్మపురాణం చెబుతోంది. అలా వచ్చినవాడు వైకుంఠో భక్తపాలక అని సవ్యాపసవ్య రూపంలో శంఖచక్రమును ధరించాడు. రాముడిగా తాను సాక్షాత్కరించడం కోసం కింది 2 చేతులతో ధనుస్సు బాణం ధరించాడు. రామచంద్ర ప్రభువులాగా నారాయణుడే వచ్చాడు భద్ర మహర్షిని అనుగ్రహించడం కోసం. ఇది బ్రహ్మపురాణం చెప్తోంది. ధృత్వా శ్రీరామవతు శుభం సుందరం రూపమాసాద్య, అందమైన రామరూపాన్ని ధరించి రాముని వలె నారాయణుడు ప్రత్యక్షమయ్యను. ఇది బ్రహ్మపురాణంలో యొక్క మాట. అలా ప్రత్యక్షమయ్యాడు భద్ర మహర్షి ముందు. రాముడంటే ఒక్కడు కాదు కదా. రాముని యొక్క ఆరాధన ఒక్క రాముణ్ణి మాత్రమే ఆరాధించుట అనేది అయోధ్య మినహా మరెక్కడా కూడా శాస్త్రీయము కాదు. రాముణ్ణి ఆరాధించాలంటే సీతా సమేతంగానే ఆరాధించాలి. ఆ సీతా సమేతంగా ఉండే రాముణ్ణి లక్ష్మణ సేవితుడుగానే ఆరాధించాలి అని నియమం, ఆగమశాస్త్ర నియమం. కాబట్టి సీతా లక్ష్మణ సేవితుడైన రాముడే ఒక రాముడు తప్ప కేవలం రాముణ్ణి ఆరాధించడం, కేవలం జగన్మాత సీతమ్మ తల్లి కదండి, సీతమ్మ తల్లే చాలు అనుకోవడం అని శాస్త్రీయము కాదు. రాముడొక్కడే చాలు అనుకుంటే శూర్పణఖలా మనం నశించిపోతామండి. సీతమ్మ ఒక్కతే చాలు అనుకుంటే రావణాసులా నశించిపోతాం. సీతారాములు కలిసిని ఆరాధించాలి వారిద్దరినీ అనుకుంటే విభీషణుడిలాగా చిరంజీవులుగా ఉంటాము అని పెద్దలు ఒక అందంగా ఒక మాట చెబుతారు. ఇక్కడ సీతారాములని కలిపి పూజించాలి, లక్ష్మణ సేవితులుగానే పూజించాలి. కాబట్టి భద్ర మహర్షిని అనుగ్రహించడం కోసం రాముడు రావడం అంటే సీతా సౌమిత్రి సమేతుడయ్యే ఆయన దిగాడు. ఎవరు సీత, ఎవరు సౌమిత్రి? శేషుడే లక్ష్మణస్వామిగా మళ్ళీ రూపాన్ని పొందాడు. శ్రీరమ సీతగాగా రామదాసు గారు చెప్తారు దాశరథి శతకంలో. ఈ రహస్యం తెలిసినటువంటి మహనీయుడు శ్రీరమ సీతగాగా నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుకాగా విరజానది గౌతమిగా వికుంఠమన్నారయ భద్రశైల శిఖరాగ్రము కాగవసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధి. భక్తరామదాసు గారు చెప్పారు శ్రీరమ సీతగాగా. లక్ష్మీదేవియే సాక్షాత్తుగా సీతమ్మ తల్లిగా వచ్చింది. ఆ నారాయణుడే రామచంద్ర ప్రభువులా మళ్ళీ కనిపించాడు భద్ర మహర్షి ముందు. ఏం వరం కావాలో కోరుకోమన్నారు. భద్ర మహర్షి కోరికతో తపస్సు చేసినవాడు కాడాయన. కేవలం భగవద్ దర్శనము రామదర్శనము తప్ప వేరొకటి కోరుకోలేదు ఆయన. కాబట్టి వరములేమీ అక్కరలేదన్నాడు ఆయన. వరమిస్తానని భగవంతుడు చెబితే ఇది దాస్యసి మే దేవా, నాకు వరం కావాలని నేను లేదయ్యా, నాకు నీవే వరమిస్తానన్నావు కాబట్టి ఒక వరం ప్రసాదించు. నేను ఇంత గొప్ప తపస్సు చేస్తే కదా ఇంత అద్భుతమైన రూపంతో, ఇప్పటిదాకా బ్రహ్మరుద్ర మహేంద్రాదులు ఎవరూ సేవించని ఒక అద్భుతమైన రూపం కదా, చతుర్భుజాలతో శంఖ చక్ర ధనుర్బాణములతో వామాంకమందు సీతమ్మ తల్లితో పక్క లక్ష్మణస్వామితో ఇలా అపురూపమైన అద్భుతమైన రూపంతో నాకు సాక్షాత్కరించావు. కాబట్టి ఇదే రూపంతో నా తరువాతి తరమును వారందరూ సేవించి తరించే విధంగా అనేనైవ ప్రసన్నేన రూపేణ మమ మూర్ధని నివసత్వం రఘుశ్రేష్ఠ నాతఃకాంక్షే వరం ప్రభో. ఇంతకుమించి ఇతరమునేది కోరను నేను కొండనవుదును, నా శిరమే గిరి శిఖరము కాగా భద్రాచలమై నిలచియుందును. నా తరువాత వారంతా నిన్ను సేవించాలంటే ఒకప్పుడు బండగా పడి ఉండే నన్ను ఇలా బంగారంలా తీర్చిదిద్దావు కదా, మళ్ళీ నన్ను బండగానో కొండగానో చేసేయి, ఇక్కడే ఉంటా, నిన్ను మోస్తూ ఉంటా,
నా శిరస్సు మీద నీ పాదాలు ఉంచి నా హృదయంలో అర్చామూర్తిగా ఉండవా అని కోరుకున్నాడు భద్రమహర్షి. భద్రుడు అచలంగా మారాడు కాబట్టి భద్రాచలమైంది. అచలమూర్తిగా రామచంద్ర ప్రభువు కూడా భద్రాద్రి మీద వెలసి ఉన్నాడు కాబట్టి భద్రాద్రి రాముడుగా కీర్తించబడుతున్నాడు. అచలమూర్తిగా అర్చామూర్తిగా తాను అక్కడ వేయించేసి ఉన్నాడు. అంత గొప్ప తపస్సు చేసిన భద్రమహర్షికి ఏ రకంగా తాను ప్రత్యక్షమయ్యాడో అదే రీతిలో నేటికి సాక్షాత్కరిస్తూ చతుర్భుజములతో వైకుంఠము నుండి నేరుగా దిగివచ్చిన రాముడు కాబట్టే వైకుంఠరాముడై ప్రకాశిస్తున్నాడు. చతుర్భుజాలు కలిగి ఉన్నాయి. శంఖ చక్ర ధనుర్బాణములున్నాయి. శంఖచక్రములేమో నారాయణమూర్తికి చిహ్నములై ఉన్నాయి, ధనుర్బాణములేమో రామచంద్రమూర్తికి చిహ్నములున్నాయి. అలాగే రామచంద్రమూర్తిలా నారాయణమూర్తిలా ప్రకాశించే వెరసిన అద్భుతమైన రూపం కాబట్టే భద్రాద్రి రాముణ్ణి మన పెద్దలంతా రామనారాయణుడు అని ఉపాసన చేస్తారు. ఈ వైకుంఠరాముడు రామనారాయణుడు అనే ప్రత్యేకమైన పేర్లు భద్రాచల రామునికి ఉండేటువంటి విలక్షణమైన పేర్లు. వీటికంటే ఒక విలక్షణమైన పేరు ఓంకార రాముడు అని పేరు. ఏమిటా ఓంకార రాముడు అంటే అర్థం? ఎక్కడైనా రామచంద్ర ప్రభువు మధ్యలో ఉండి ఒక ప్రక్క సీతమ్మ తల్లి మరొక పక్క లక్ష్మణస్వామి ఉండాలి. సీతమ్మ తల్లి కుడివైపు ఉంటే లక్ష్మణస్వామి ఎడమవైపు ఉంటారు, సీతమ్మ ఎడమవైపు ఉంటే లక్ష్మణస్వామి కుడివైపు ఉంటారు. రెండు రకాల శాస్త్రీయమైన పద్ధతే. దక్షిణే లక్ష్మణో యస్య వామేచ జనకాత్మజ అని సాధారణంగా కుడివైపు లక్ష్మణస్వామి ఎడంవైపు సీతమ్మ తల్లి ఉండడం మనం సాధారణంగా తెలుగు నాట చూస్తూ ఉంటాం. ఎలా ఉన్నప్పటికీ కూడా ఎవరు ఏ ప్రక్కన ఉన్నా మధ్యలో రాముడు ఉండాలి. కానీ భద్రాచలంలో చూస్తే రాముడు మధ్యలో ఉండడు. రామచంద్రమూర్తి పద్మాసనస్థుడై వేంచేసి ఉంటే రాముని యొక్క వామాంకమందు సీతమ్మ తల్లి కూర్చొని ఉంటుంది. ఎడమ ప్రక్కనే లక్ష్మణస్వామి ఉంటారు. ఇప్పుడు మధ్యలో ఎవరు ఉంటారు? సీతమ్మ తల్లి మధ్యలో ఉంటుంది. అంటే రాముడు ఒక ప్రక్కన కుడివైపున ఉంటారు, సీతమ్మ తల్లికి ఎడమవైపు లక్ష్మణస్వామి ఉంటారు. సీతమ్మ తల్లి మధ్యలో ఉండడం అనేది ఇంకెక్కడా మనకి సేవించలేం. భద్రాచలంలోలాగే మా ఊళ్ళో కూడా దేవుణ్ణి పెట్టుకుంటామండి అనుకున్నవారు 300-200 ఏళ్ల క్రితం కూడా భద్రాద్రి రాముణ్ణి ప్రతిష్ఠించుకుని లక్ష్మణస్వామిని మాత్రం కుడివైపు ప్రతిష్ఠించుకున్నారు. కారణం రాముడు మధ్యలో ఉండాలి కాబట్టి. కానీ భద్రాచలంలో సీతమ్మ తల్లి మధ్యలో ఉండి ఆ ప్రక్క ఈ ప్రక్క రాముడు ఉంటాడు. ఎందుకున్నారు ఇలా రాముడు? చాలా ఆశ్చర్యకరమైనటువంటి రహస్యాన్ని మన పెద్దలు చెబుతారు. వాల్మీకి రామాయణాన్ని కనుక గమనిస్తే వాల్మీకి రామాయణంలో మహర్షులందరికీ కూడా రామచంద్ర ప్రభువు ఓంకార రూపంగా దర్శనమిచ్చాడు అనే ఒక ఇది కనిపిస్తుంది. ఆ ఓంకారాన్ని మళ్ళీ మనకు స్ఫురింపచేసేటట్టుగానే భద్రాచల రామచంద్ర ప్రభువు ఇక్కడ ఓంకార రాముడై వెలసి ఉన్నాడు అని ఈ క్షేత్ర చరిత్ర చెప్తోంది. అలా వైకుంఠరాముడై ఓంకార రాముడై రామనారాయణుడై వేయించేస్తున్న భద్రాద్రి రాముని యొక్క దివ్య వైభవం భద్రాచల క్షేత్ర మాహాత్మ్యం. అలాంటి క్షేత్రంలో జరిగేటువంటి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం అత్యంత విలక్షణమైనటువంటి కళ్యాణ మహోత్సవం. అలాంటి కళ్యాణ మహోత్సవాన్ని అందరూ సేవించి ఆ శ్రీరాముని యొక్క తలంబరాలని శిరస్సు మీద ధరించి సకల శుభాలను పొందుగాక అని స్వామి యొక్క సన్నిధిలో శ్రీరామనవమి పర్వదినాన రామచంద్ర ప్రభువుని ఈ దేశమంతా సుభిక్షంగా ఉండాలి, ఈ దేశము విశ్వము అంతా కూడా వైదికమైన సనాతనమైన ధర్మం విలసిల్లాలి అని కోరుకుంటూ జై శ్రీరామ్.